మట్టి వినాయకులతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలియజేశారు. నగరంలోని బండిమెట్టలో మట్టి వినాయకులను డాక్టర్ శంకర్ శర్మ కాలనీ వాసులకు పంపిణీ చేశారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలని ఆయన తెలిపారు. రసాయనాలతో తయారు చేసిన వినాయకులు నిమజ్జనం చేస్తే నీళ్లు కలుషితం అవుతాయని అన్నారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ కావడము, వాటి వల్ల ఓజోన్ లేయర్ హోల్స్ పడి అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా భూమిని తగలడం వలన భూమి వేడెక్కిపోతూ ఉంది. అర్త్ టెంపరేచర్ పెరిగిందంటే ఈ అర్త్ ప్లానెట్ అనేది ఒక ఇన్హాస్పిటబుల్ టెరైన్గా మారిపోతుంది. మనం భావితరాల కోసమన్నా జాగ్రత్త పడుతూ కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మానవాళి మీద. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళైతేనేమి, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, టీచర్లు, ఇట్లా రకరకాల వాళ్ళు నడుం బిగించి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దీంట్లో పాత్ర వహించాలి. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించకపోతే, ప్రకృతిని రక్షించుకోకపోతే, చెట్లను పెంచకపోతే చాలా ప్రమాదాలకు గురే అవకాశం ఉంది. దీన్ని వీళ్ళు రియలైజ్ కావడం లేదు. ఈ పండగ సందర్భంగా కేవలం మట్టి వినాయకులనే